వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నంద్యాల పట్టణంలో లాడ్జీ యాజమాన్యాలకు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు జారీ. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు. శిక్షణ తరగతుల ప్రారంభం. జిల్లా విద్యాశాఖ అధికారి సునీత. మదనపడుతున్న వార్డు గ్రామ వాలంటీర్లు. ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి? బెంగ పెట్టుకున్న వాలంటీర్లు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని సహాయ వ్యవసాయ అధికారి రాజశేఖర్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టి ఊరేగింపులు నిర్వహించడం చేస్తే వారిపై కఠిన చర్యలు. సీఐ రాజారెడ్డి వెల్లడి. ఓట్ల లెక్కింపులో నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా. నంద్యాల పట్టణం ఏకలవ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహణ. ధ్రువపత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు స్వాధీనం. సిఐ నరసింహులు. నంద్యాల పట్టణంలో ఉన్న లాడ్జీ యజమానులకు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టణంలో ఉన్న లాడ్జీ కళ్యాణ యజమానులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సాయంత్రం కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా లాడ్జీలలో కళ్యాణ మండపంలో ఎవరైనా కొత్త వ్యక్తులకు అనుమతులు లేకుండా ఇస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా లాడ్జీలలో మద్యం సేవిస్తూ కేకలు వేస్తూ బెట్టింగ్లకు పాల్పడితే వారితో పాటు లాడ్జీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని, పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పట్టణంలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని లాడ్జీ యజమానులు సహకరించాలని, ఏ క్షణంలో ఆయన కూడా తనిఖీలు చేయడం జరుగుతుందని, తనిఖీలు మాత్రమే కొత్త వ్యక్తులకు అనుమతులు లేకుండా ఇస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని లాడ్జ్ యాజమాన్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ రాజారెడ్డి, 3 టౌన్ సీఐ నరసింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ పట్టణాలకు సంబంధించినటువంటి రిసార్ట్స్ ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, వీటన్నింటినీ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే గుంపులు వచ్చి వాళ్ళ తాగి ఇష్యూ చేసుకొని ఆడ ఒకడుకొని వాడు గెలుస్తాడు అని ఇది చేసుకొని ఈ బెట్టింగ్లు పీకులాంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బెట్టింగ్లో కూడా రావడం, ఈ లాడ్జెస్లు ఉన్నాయన్న ఉద్దేశంతో ఉంటాయి కదా వస్తున్నారనేది మీకు తెలుసు. ఎవరు కాంప్లికేట్ చేస్తాడనేది కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళు గుంపులు రావడం, 5 మంది 10 మంది 3 రూములు 4 రూములు బుక్ చేసుకోవడం, పార్టీలకు సంబంధించిన బుక్ చేసుకోవడం, అట్లాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. డ్రై డే ఉంది, గుర్తుపెట్టుకోండి. 3rd నుంచి డ్రై డే స్టార్ట్ అవుతుంది. డ్రై డే స్టార్ట్ అవుతుంది అప్ టు 5th డ్రై డే అవుతుంది. ఈ డ్రై డేస్లో ఎవడన్నా మందు తాగుతా కనపడనుకో మిమ్మల్ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లోపలేస్తాం. క్లియర్గా చెప్తున్నాం. అందరినీ ఎత్తుకొస్తాం, కేసు కట్టి రిమైండ్ చేస్తాం. అది కూడా చెప్తున్నా క్లియర్గా. ఎందుకంటే మందు కనపడితే దొరికితే తెచ్చి కేసులు కట్టి పంపిస్తాం. మళ్ళీ బాధపడద్దండి దయచేసి. ఏంటంటే చెప్తున్నాం, బికాస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
దయచేసి అందరూ కూడా సహకరించాలా. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీ లాడ్జెస్లో అవకాశాలను కల్పించద్దు. దయచేసి మందు గిందు డ్రై డే ఉంటుంది కాబట్టి పొరపాటున వాడు తీసుకొచ్చినా మీరు ఇబ్బంది పడతారు. మీరు తెప్పించేది కాదు, మీది కాదు, వాడు యానించినది వస్తాడు. వాటిని కూడా అన్నింటినీ బెల్ట్ షాపుల మీద కానీ షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎవడన్నా పొరపాటున ఇచ్చినా కానీ 100% వాళ్ళ మీద కూడా రైడ్ ఉంటుంది. రైడ్ చేసి ఎవడన్నా ఆ విధంగా వస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి. లార్జ్ స్కేల్లో స్టేట్ లెవెల్లో డీజీ గారి నుంచి కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు మా ఎస్పీ గారు మేము దాని మీద సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ డేస్లో వీళ్ళు ఎవరో ఒకరికొకరు ఇందులో టపాకాయలు కూడా అలవలేదు. క్లియర్ కట్గా దాని మీద మీరు చూశారు. నిన్ను కూడా ఒక కేసు కట్టడం జరిగింది, 2 కేసులు. అవి కూడా సీజ్ చేసి గోడౌన్స్లో తప్ప డిసిగ్నేటెడ్ లైసెన్స్డ్ గోడౌన్లో తప్ప ఇంకెక్కడ ఉండడానికి లేదు, అమ్మడానికి కూడా లేదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే త్రూ కలెక్టర్స్ ద్వారా వాటి మీద క్లియర్ కట్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాడు కూడా ఎవడన్నా అవి క్రాకర్స్ అమ్మినా తీసుకొచ్చి వాని మీద కూడా కేసు కడతాం. ఎందుకంటే వీటి ద్వారా ఇష్యూస్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో చాలా క్షుణ్ణంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అవి ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోమంటున్నారు. ఎందుకంటే మొబైల్ టీమ్స్ ఉంటాయి, రాత్రిపూట గస్తీ ఉంటుంది. ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు. ఇక నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 24 నుంచి జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఆన్లైన్లోనే దిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సందర్భంగా నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక్కో అధ్యాపకుడు హాజరయ్యారు. వర్చువల్ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పించారు. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేసేవారు. వార్షిక పరీక్షలకు 20 రోజులు, సప్లిమెంటరీ పరీక్షలకు 12 రోజుల పాటు మూల్యాంకనం జరిగింది. సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన తర్వాత చేపట్టే మూల్యాంకనం సరిగ్గా జూన్ 1 నుంచి మొదలవుతుంది. అప్పుడప్పుడే జూనియర్ కళాశాలలు పునః ప్రారంభమవుతూ ఉండడంతో ఆ సమయంలో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతూ ఉంటాయి. అయితే అధ్యాపకులందరూ స్పాట్స్ కేంద్రంలో ఉండాల్సి రావడంతో ఓవైపు తరగతుల నిర్వహణకు ఆటంకంతో పాటు మరోవైపు అడ్మిషన్లకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వ కళాశాలలో ఈ సమస్యను అధిగమించి అధ్యాపకులందరూ కళాశాలలో అందుబాటులో ఉండేందుకు ఆన్లైన్ మూల్యాంకనం విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి మనకు ఇప్పుడు అన్ని కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఇక సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ కు సంబంధించి మనము ఇంతకు ముందు అంతా కూడా మనం ఫిజికల్ గా వాల్యుయేషన్ చేసేవాళ్ళు. సో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా క్యాంప్ లాగా అరేంజ్ చేసి దాంట్లో మనకి ఫిజికల్ గా లెక్చర్స్ వచ్చి వాల్యుయేషన్ చేసేవారు. కానీ ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఆన్లైన్ లోనే వాల్యుయేషన్ చేయబడుతుంది. సో ఇందుకు సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి మన లెక్చర్స్ అందరికీ కూడా డెమో ట్రైనింగ్ లాగా ఇవ్వడానికి ఈ రోజు మనము నేషనల్ పీజీ కాలేజీలో మనం యొక్క సెంటర్ ని దాంట్లో మనం మీటింగ్ ను అరేంజ్ చేసి ఉన్నాము. సో బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క వాటికి సంబంధించి ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇక్కడ జరగబడుతుంది. సో ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ కి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఫిజికల్ వేరియేషన్ లో కూడా టోటల్ మిస్టేక్స్ ఒక్కొక్క జరగవచ్చు. కానీ ఆన్లైన్ వేరియేషన్ లో మనమైతే టోటల్ మిస్టేక్స్ కానీ మనకి పొరపాటున ఒక క్వశ్చన్ వదిలివేసి ఇంకొక క్వశ్చన్ కి వెళ్ళి ఒక క్వశ్చన్ మిస్ అయినా కూడా ఆ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ లో అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి జేఎల్ కూడా ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ని కూడా వాల్యూ చేయాలి. అన్నిటిని కూడా మార్క్స్ పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి మన ఇంటర్మీడియట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దానిని మన కమిషనర్ గారు తీసుకొచ్చారు. సో కాబట్టి మన డిస్ట్రిక్ట్ నుంచి మన కళాశాల లెక్చర్స్ అందరూ కూడా అంటే మన ఆల్ మేనేజ్మెంట్స్ లెక్చర్స్ అందరూ కూడా దీంట్లో వాల్యుయేషన్ లో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాసెస్ ను మేము అందరం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ కి, గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ కి అందరికీ కూడా అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి మీ కళాశాల ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ లో కళాశాల కూడా వాళ్ళ లెక్చర్స్ చేత వాల్యుయేషన్ చేయించవలసి ఉంటుంది. కాబట్టి ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో మనకి
ఈ యొక్క సిస్టమ్ లో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అనేటువంటివి అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క లెక్చర్స్ కేటాయించినటువంటి లెక్చర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయంలో వీటిని వాళ్ళు వేలేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ వైడ్ గా ఈ యొక్క ఆన్సర్ పేపర్స్ ను మొదట స్కానింగ్ చేస్తారు. కాబట్టి ఇక స్కానింగ్ చేయడానికి మన స్టేట్ వైడ్ గా 6 సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మన నంద్యాల డిస్ట్రిక్ట్ సంబంధించి కర్నూలుకు మనకి నంద్యాల, అనంతపూర్, అదేవిధంగానే మనకి సత్యసాయ, కర్నూలు. ఈ 4 డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి స్కానింగ్ సెంటర్స్ కి వస్తాయి. అక్కడ ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా స్కానింగ్ చేయబడతాయి. కాబట్టి స్కానింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ ని మనకి లెక్చర్స్ ఎవరైతే మన రిజిస్టర్ చేసుకుంటారో ఒక ప్రత్యేకమైన లింక్ ద్వారా వాళ్ళకి ఆ యొక్క లాగిన్ లో అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి తప్పనిసరిగా ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు విజయవంతం చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో వార్డు గ్రామ వాలంటీర్లు 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు గురై కొందరు రాజీనామాలు చేశారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు రాజీనామాలు చేశామా అని బాధపడుతున్నారు. రాజీనామాలు చేసి తప్పు చేశామా అని మదన పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వార్డు వాలంటీర్లను నియమించింది. 5 ఏళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు. రాజీనామా చేసిన వారిని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లుగా తీసుకుంటామని మభ్యపెట్టారు. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది. వైసీపీ నేతల ఒత్తిడి కారణంగా జిల్లా వ్యాప్తంగా 7,632 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వాలంటీర్కు 5,000 రూపాయల చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు. రాజీనామా చేయని వాలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతో పాటు ఈ నెల వేతనం కూడా ఇచ్చింది. వీరు 10,000 రూపాయలు లబ్ధి పొందారు. మున్ముందు ప్రభుత్వం వారి సేవలను కొనసాగించనుంది. నంద్యాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని సహాయ వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచించారు. నంద్యాల పట్టణంలోని పలు విత్తన శుద్ధి కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సహాయ వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి సీడ్స్, ధనలక్ష్మి ఆగ్రోటెక్, నాగా అగ్రిటెక్లలో ప్రాసెసింగ్, డిస్పాచ్, ఫౌండేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం విత్తన ప్రాసెసింగ్ విధానంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల్లో విత్తన నమూనాలను తీసి ప్రయోగశాలకు పంపారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ విత్తనాలు ప్రాసెసింగ్ చేసేవారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. కల్తీ లేకుండా చూడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు తయారు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్లో ఉన్నటువంటి డీలర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. రిటైల్ డీలర్ విత్తనాలకు సంబంధించినటువంటి డీలర్లకి మీటింగ్ పెట్టడం జరిగింది. వారికి వ్యాపార లావాదేవీల్లో జరుపుకోవాల్సినటువంటి విధి విధానము చాలా కూలంకషంగా చట్టపరిధిలో ఉన్నటువంటి సెక్షన్లతో పాటు ఆ సెక్షన్లు అధిగమిస్తే ఏమేం పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి విధానంలో వారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు బీటీ విత్తనాలు బిఫోర్ ఇయర్ కొంత వైరస్ తెగుల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా మనం ఏమనుకున్నామంటే విత్తన ప్రాబ్లం అనుకున్నాం. అయితే బీటీ కాటన్నే వేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఆ వేస్తున్నటువంటి బీటీ కాటన్లో ట్రైజన్ 1, ట్రైజన్ 2 అనే బీటీ ట్రైట్స్ ఉన్నాయా లేదనేది మనం చూడగలుగుతాము. తర్వాత ప్యూరిటీ, జర్మినేషన్, మరి మొలక శాతం బాగుందా, విత్తనము స్వచ్ఛత ఉందా లేదా, మాయిశ్చర్ సరిగా ఉందా లేదా అనేది దాదాపుగా నాణ్యత పరిశీలన కోసమని దాదాపుగా మన డివిజన్లో 87 శాంపుల్స్ బీటీ కాటన్ శాంపుల్ తీస్తూ ఉన్నాం. లాటు వారిగా, కంపెనీ వారిగా. ఎక్కడైనా ఆ శాంపుల్కి సంబంధించిన బీటీ కాటన్ విత్తనము శాంపుల్ తీసింటే అవి అవాయిడ్ చేస్తూ మరి తర్వాత బీటీ కాటన్ లాట్ ఉన్నటువంటి శాంపుల్ తీస్తున్నాం.
తర్వాత అదేవిధంగా హెచ్టీ కాటన్, నిషేధిత కాటన్ ఏమైనా మార్కెట్లో అమ్ముతుందా అని చెప్పేసి దానికి సంబంధించి ధృవీకరణ విత్తన డీలర్ల దగ్గర మనం హెచ్టీ కాటన్ టెస్ట్ కూడా చేస్తున్నాం. దాదాపుగా 100 స్ట్రిప్పులు మనకి ఇవ్వడం జరిగింది. ఇదివరకే మన ఆఫీసర్స్ అంతా అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరి ముందుగానే మార్కెట్లోకి వెళ్ళి శాంపుల్స్ తీసుకొని మరి టెస్ట్ కూడా చేస్తున్నారు. 2 స్ట్రైప్స్ గాన ఆ స్ట్రిప్కి వచ్చిందంటే అది నకిలీ అని, ఒక స్ట్రైప్ వచ్చిందంటే మేలైనదని మరి మనం తెలుసుకోవడానికి మరి ఆస్కారం ఉంది. ఈ టెస్టులు కూడా మనం ఇప్పుడు పేపర్లో కూడా వస్తూ ఉంది. వ్యవసాయ అధికారులంతా కూడా బీటీ కాటన్ టెస్టులు ఆ విధానంలో చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు తీసుకున్న విత్తనం ఏదన్నా కానీ అది ఖచ్చితంగా డీలర్ దగ్గర మీరు బిల్లు తీసుకోవాలా, మీరు సంతకం చేయాలి. తర్వాత డీలర్తో కూడా సంతకం చేసుకొని పంట అయిపోయేంత వరకు కూడా మీ దగ్గర అది ఆ బిల్లును నిల్వ ఉంచుకోవాలా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా సంబంధిత వ్యవసాయ అధికారి, సంబంధిత అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి మీరు విన్నపించుకోవచ్చు. తద్వారా జరిగి మేము ఫీల్డ్ విజిట్ చేసి అది ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్, చట్టపరమైనటువంటి విధి విధానం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పద్ధతిని పాటించాలని కోరుకుంటున్నాం. తర్వాత మీ దగ్గర సొంత విత్తనాలు ఉంటే కూడా టెస్టింగ్ కోసమని మనకు నంద్యాలలో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఉంది. అందులో మీ విత్తనాలు తీసుకొస్తే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మొలక శాతము అన్ని కూడా చేసి మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం. కాబట్టి అది రకాలకు సంబంధించి మినుము కానీ, వేరుశెనగ కానీ, తర్వాత మనకు వరి విత్తనాలు, ముఖ్యంగా వరి విత్తనాలు కానీ ఇలాంటివి ఏవైనా రైతు కూడా మా దగ్గరికి తీసుకొస్తే మేము చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది కూడా రైతుల దగ్గర విత్తన శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆర్బీకేకి ఇస్తున్నారు. అది కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకు నంద్యాలలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రొడక్షన్ సైడ్ లో నుంచి మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రొడక్షన్ సీడ్ కంపెనీలు అందరూ కూడా లాట్ నెంబర్ వారీగా విత్తనాలు ల్యాబ్ లో పరీక్షకు వస్తున్నాయి. దాదాపుగా పోయినసారి మనం 450 లాట్ శాంపుల్స్ తీసాం. కాబట్టి అవి కూడా వారు ఒక్కొక్క టెస్ట్ శాంపుల్కి 300 రూపాయల డబ్బులు కట్టేసి వారు టెస్ట్ చేయించుకొని రిజల్ట్ తీసుకుంటున్నారు. వారు కూడా ధైర్యంతో వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైంది. ఎక్కడైనా పొరపాటు ఉంటే అది మార్కెట్లోకి వెళ్లకుండా మరి ఆపు చేయగలిగేటువంటి అవకాశం ఉంది కనుక మరి ఇటు డీలర్ నెట్వర్క్ లో కూడా ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో వారి దగ్గర కూడా విత్తన నమూనాలు సేకరించి టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా రకాలైన, అది కాకుండా మరి ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ మరి వారికి అలాట్ చేయబడినటువంటి మరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ అని చెప్పేసి ఇప్పుడే కాటన్ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిరప విత్తనాలు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద నిఘా ఉంది డిపార్ట్మెంట్కి. ఎక్కడైనా ఏ పొరపాటు జరగకుండా రైతుకు సంక్షేమం మేరకు రైతుకు నాణ్యమైన విత్తనాలు రైతు ముంగటికి వెళ్ళాలని మరి గవర్నమెంట్, మా పై ఆఫీసర్లు నిర్ణయించినటువంటి ఆదేశాల మేరకు ఈ సీజన్ లో మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి రైతులు ఏదైనా విత్తనాల మీద ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూ ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాత్రులు వచ్చి రైతులు విత్తనాలని రైతులకు పల్లెల్లో మారుమూల గ్రామాల్లో విత్తనాలు అంటగడుతూ ఉంటారు. అటువంటి సమాచారం కూడా మాకు ఇస్తే వాటన్నిటిని కూడా మరి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. విత్తనం తక్కువ ధరకని మోసపోయి నకిలీ విత్తనాలను మాత్రం మీరు వాడొద్దు. మనకు అధికృత డీలర్లు చాలా మంది ఉన్నారు, మంచి కంపెనీ విత్తనాలు ఉన్నాయి. మీరు ఆ కంపెనీ విత్తనాలు వాడి మంచి దిగుబడులు సాధిస్తారని రాబోయే సీజన్ లో అందరికీ విన్నపించుకుంటూ వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ రాజారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన ఎన్నికలతో కోడ్ అయిపోయిందని కొంతమంది భావిస్తున్నారని, ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఎక్కడైనా నలుగురికి మించి గుమ్మకూడడం, సమావేశాలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టి ఊరేగింపులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను, కార్యకర్తలను కవ్వించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నేరమన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు, సోషల్ మీడియాలో ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు తమ పార్టీ కార్యకర్తలను అదుపులో ఉంచి వారిని కేసులో చిక్కకుండా చూడాలని తెలిపారు. నమస్తే అండి, నేను నంద్యాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి. ముఖ్యంగా అందరికీ తెలియజేయమంగా మనకు
జూన్ 4వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ రోజున ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా, ఎలా ఉండాలా అనే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ 4వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ముగిసిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి అలర్లు కానీ, గొడవలకు కానీ, కుట్రాట్లకు కానీ పోకూడదు. ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదు. 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పైన ఆఫీసర్ల ఉత్తర్వులు ప్లస్ అలాగే ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం కూడా ఎవరు కూడా నలుగురు కంటే కూడా ఎక్కువ మంది గుమిగూడడానికి అవకాశం లేదు. ఇక్కడ అల్లర్లు కానీ కొట్టాట్లకు పోకూడదు. ఎటువంటి అల్లర్లకు పోయినా కొంచెం సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఆ రోజు గెలుపోవటంలో ఉంటాయి. అయితే ఎటువంటి బాణసంచాలు పెంచడం కానీ, ఊరేగింపులు కానీ అవకాశం లేదు. అలా చేయకూడదు. ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఆ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయి. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ పర్పస్ లో ఎవరైనా కానీ గొడవలకు కుట్రాట్లకు పోతే పోలీసు వారి సూచనలను అమలు చేయకుండా పోయి చేస్తే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా టబాకాయలు పేల్చడం కానీ, ఊరేగింపు కానీ ఇట్లాంటి ఇవి పెట్టుకోవద్దండి, కార్యక్రమాలు పెట్టుకోవద్దండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ టౌన్ లో ఉన్నటువంటి లాడ్జీ ఓనర్లకు కళ్యాణపాలు అలాగే బాంకెట్స్ ఏ ఉన్నా కూడా వాటిలో కూడా ఎటువంటి సభలు సమావేశాలకు అనుమతి లేదు. వన్స్ ఒకవేళ పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ ఉంటే ఓకే, అలాంటి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము. అయితే అది కూడా ముందు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది పోలీసుల ద్వారా. ఎప్పుడైతే కౌంటింగ్ ఉందో 4వ తారీఖు, 3వ తారీఖు నుంచినే కూడా కళ్యాణపాలు కానీ, లాడ్జీలు కానీ, ఈ బ్లాంకెట్ ప్లేస్లు కానీ ఖచ్చితంగా ముందు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలా. అలా కొత్త వాళ్ళకి కూడా అక్కడ ఉండడానికి షెల్టర్ కానీ ఇవ్వకూడదు. లోకల్ వాళ్ళు కూడా 40 మంది అనవసరంగా వచ్చేసి కోర్టులో స్టే చేసుకుంటూ ఉండడం కూడా అలో చేయకూడదు. అలా కూడా చేయకూడదు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం. అట్లా విధంగా లాడ్జీల ఓనర్లకు, కళ్యాణపాల ఓనర్లు అది కూడా పిలిపించి ఈరోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలు అడిషనల్ ఏఆర్ఓలను ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్స్, ఓట్ల లెక్కింపుపై సంబంధిత అధికారులకు శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకు లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్కు చేరుకున్న ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా సుండిపేట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు ఆ మార్గం ద్వారా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మోహన్ యాదవ్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మోహన్ యాదవ్ దంపతులు మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం మోహన్ యాదవ్ దంపతులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయ అధికారులు సీఎం మోహన్ యాదవ్కు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల టౌన్ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి సూచనలతో నంద్యాల పట్టణం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్లో 3 టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారిని, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరైన ధృవపత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అనంతరం స్థానిక ప్రజలతో, రాజకీయ పార్టీ నాయకులతో జూన్ 4వ తేదీన జరుగుతున్న కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలి, శాంతియుతంగా మెలగాలని, జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తే అందరూ కూడా మళ్ళీ సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చినారు. ఎలక్షన్స్ రోజు అందరూ కూడా చిన్న గలాటం కూడా లేకుండా కోఆపరేట్ చేసినారు. అదేవిధంగా కోఆపరేట్ చేస్తే మీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది. అలా కాకుండా పొరపాటున ఏమన్నా చిన్న దాంట్లో ఏమన్నా ఇష్యూ చేసినా అనుకోండి, అది చాలా సివియర్ యాక్షన్కి దాని కింద వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో లాడ్జీ యాజమాన్యాలకు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు జారీ, నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు. శిక్షణ తరగతుల ప్రారంభం, జిల్లా విద్యాశాఖ అధికారి సునీత. మదన పడుతున్న వార్డు గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి, బెంగ పెట్టుకున్న వాలంటీర్లు, ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని సహాయ వ్యవసాయ అధికారి రాజశేఖర్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టి ఊరేగింపులు నిర్వహించడం చేస్తే వారిపై కఠిన చర్యలు, సీఐ రాజారెడ్డి వెల్లడి. ఓట్ల లెక్కింపులో నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా.
నంద్యాల పట్టణం ఏకలవ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహణ, ధ్రువపత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు స్వాధీనం. సిఐ నరసింహులు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.